పెళ్లి వాళ్ళు వచ్చి చాలా సేపు అయింది. వరపూజకి అంతా సిద్ధమయ్యారు. నువ్వు ఇక్కడ కూర్చుంటేలా? పార్వతి రానే లేదు చూసారా? ఇంటికి పెద్దలుడు పెద్ద కూతురు కదా, స్వయంగా వెళ్లి పిలవండి అంటే పోస్ట్లో శుభలేఖ పంపుతారా? వచ్చిన చుట్టాలంతా పెద్ద కూతురు ఏదని అడుగుతుంటే నోరు నొప్పుకోలేక చస్తున్నావా? నీకు పుణ్యం ఉంటుంది. ఆ పని మాత్రం చేయకు. పద పద. అబ్బా, నాకు గుండె దడగా ఉంది, నేను రాలేనండి. నిన్ను చూస్తుంటే నాకు దడగా ఉంది. అమ్మగారు అమ్మగారు, పెద్దమ్మ గారు వస్తున్నారు. నాకెక్కడికి పోతుంది? అది వచ్చింది. అమ్మా అమ్మా అమ్మా, వచ్చావా తల్లి? నీకోసమే ఎదురు చూస్తున్నాను. అసలు రావేమో అనుకున్నానమ్మా. ఎందుకు రానమ్మా? అమ్మాయి గారు, అమ్మగారికి 1000 ఏనుగుల బలం వచ్చింది. బాబేడమ్మా, మీ ఆయన రాలేదు? వెనకొస్తున్నారమ్మా. నా కోసం అని ముందుగా వచ్చావా తల్లి? నా తల్లి ఇందిరెక్కడమ్మా? పెళ్లి కూతురుగా ఏమోలో కూర్చుని ఉంటుంది. అయింది అమ్మాయి గారు అల్లది అడిగిపోయిందనమాట. నమస్కారం. బావా, ఆడవాడంతా బాగానే ఉంది. మనం పంచాయతీ పూర్తికి ఏమైనా చందా ఇస్తారేమో. మనం ఇస్తే పుచ్చుకుంటారు. అంతేనా? నమస్కారం. వచ్చారు, దారి కట్టేందుకు లోపలికి వెళ్ళండి. అలాగే వెళ్దానండి. వేడి చల్లారినట్లేదు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఏనాయనా కులాసా? కులాసానండి. మీ అబ్బాయా? అవునండి. పేరేం పెట్టారు? వీరభద్రరావు. తాతగారు పేరు పెట్టారనమాట. అవునండి, చాలా సంతోషం. అయినా ఇలారా తాతయ్య. వెళ్ళైనా వెళ్ళు. ఏమండి, మీరు నిజంగా తాతయ్య? అవును బాబు, స్వయంగా నీ తాతయ్య. పుట్టిది మీరు మా తాతయ్య అయితే మా ఇంటికి రారే? లేదు బాబు, ఇన్నాళ్ళు తీరిక లేక రాలేదు. ఇక ముందు తప్పకుండా వస్తాను. వీడోడు సంకనెక్కాడు. తాతయ్య స్వయం మా తాతయ్య. మంచి మనోడే దొరికాడు. కానీ ఇలా రండి మాట. ఇందు అక్క, ఇందు అక్క, నువ్వైనా ఆస్తమంతుణ్ణి పెళ్లాడుతున్నావు. అమ్మని నాన్నని ఆనంద పెడుతున్నావు. అదే చాలు అక్క. అమలా, పెళ్లి కూతుర్ని తీసుకురామంటున్నారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎప్పుడూ రెడీ అయి కూర్చుంది. పెళ్లి కూతురు అక్కగా రెడీ కావద్దా? నేను రెడీ ఇలాగే వస్తాను. ఇలాగా? చాలు గాని ఇవి కట్టుకో. త్వరగా కానీ. పర్వాలేదు లేవే, నీకు కావాలి గాని ఇవన్నీ నాకెందుకు? ఏ, నీ దరిద్రం అందరికీ చూపించాలనా? నలుగురిలో నన్ను నవ్వులు పాలు చేయాలనే? నాన్న, నేను పేదరాళ్ళని అందరికీ తెలుసు. ఆ చీర కట్టుకుంటే మారుతానా? నేనేటు పేదవాడి భార్యని. కానీ నువ్వు ఇక్కడికి పేదవాడి భార్యగా రాలేదమ్మా. ఈ పట్టాభావయ్య కూతురుగా వచ్చావు, ఇంద్రకి అక్కగా వచ్చావు. ఇలాంటి చీర కట్టుకుని దాన్ని వెంబడి వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? వెంట వెళ్ళను. 10 అడుగులు ఎడంగానే ఉంటాను. అక్కడికి ఎవరైనా అడిగితే నేను పెళ్లి కూతురికి ఏమీ కానని చెప్పండి. పెళ్లికని పట్టణం నుంచి పని మనిషిని పిలిపించామని చెప్పండి. ఏమ్మా పారు, అలా వెళ్తున్నావు? సరే. అక్కయ్య పట్టు చీర కట్టుకోదటమ్మా, అలాగే తిరుగుతుందట. దాని ఇష్టం వచ్చినట్టు తిరగనిండమ్మా. మంచి దర్జాగా ఎందుకు కూర్చున్నారు? లేవండి లేవండి, పెద్దవాళ్ళ కోసం. పేదవాడికి భగవంతుడిచ్చిన పెన్నిదే ఊరు. అయ్యో, నా రబ్బర్ చుట్టలేవి. ఏమిటమ్మా, ఏం జరిగింది? నా రబ్బర్ చుట్టలమ్మా ఇక్కడే పెట్టాను, కనిపించడం లేదు. ఇక్కడే పెడితే ఏమవుతాయమ్మా? అయినా పెళ్లి సందడి, కాస్త జాగ్రత్తగా ఉండదు. ఏమిటి ఏమిటి ఏమైంది? అమ్మాయి రవాల్ గుద్దురు కనిపించడం లేదట. అయ్యో, ఈ గదిలోకి ఇంకెవరు రాలేదు మరి నాన్న. ఏమైనా ఎక్కడో చెగిరిపోయా, ఎక్కడ ఉంటా చూడండి. అమ్మా, పారకుడికి ఎక్కడున్నాడు చూడమ్మా. వాడు ఇంతకు దిగులు తీశాడు. వాళ్ళ అమ్మకు కావాలన్నాడు. ఇందిరా అనుండొచ్చు, కానీ వాడు తీయడు. ఎక్కడ ఆ దొంగ? ఎక్కడ? నాన్న, ఇలా పిలవండి అన్నయ్య, నేను తేల్చేస్తాను. అడుగో. ఏమిటా గొడవ? ఇంకెక్కారా దొంగ గాడిద? దిగరా, దిగు. ఏమిటది? వీడిని సోదా చేయాలండి. మన కోడలు రవ్వదొద్దు దొంగలించాట. నీకేమన్నా మతుందా పోయిందా? పసిపిల్లవాడిని పట్టుకుని ఏమిటా మాట? వాడి సంగతి నీకేం తెలిసిస్తున్నాదా? వీళ్ళ వంశమే దొంగ వంశం. వీడు దొంగ, వీళ్ళ నాన్న దొంగ, వీళ్ళ తాత దొంగ. పట్టాలి. ఎక్కడ పెట్టావు? ఎవరికిచ్చావరా చెప్పవే.
నడమై! బాబు, వెళ్ళా. ఎందుకు మూయాలి నోరు? అంత తేలిక వదిలిపెడతారేంటి? ఈ సంగతి ఏమిటో తేల్చుకుంటాను. అది అమ్ముకు చేయడమో పెట్టెలన్నీ వెతకండి. పార్వతిని అడగండి, అడిగి చూడండి. అడగకపోతే ఊరికి వదిలిపెడతా. చూడండి, ఎక్కడ దాచుకున్నాను వెతుక్కోండి. నన్ను కూడా సోదా చేయండి. పోలీసులకు అప్పగించండి. పేదవాళ్ళైనంత మాత్రాన దొంగతనాలు చెయ్యండి నాన్న. కష్టపడి సంపాదించుకుంటారు. కలిగినంతలోనే కాలం వెళ్ళపుచ్చుతుంటారు. తిని కూర్చోవడం కంటే తెలియని మనమే పేదవాళ్ళ శ్రమని దొంగిలిస్తాం. దోచుకొని పెట్టెల్లో దాచుకుంటాం. కలిగిన వాళ్ళు దొంగతనం చేస్తే అది అదృష్టం. నలిగిన వాళ్ళకి అదృష్టం పట్టినా అది దొంగతనం. అనండి, ఇది మీ లోకం, డబ్బున వాళ్ళ లోకం. డబ్బే లోకాన్ని నడిపించే కాదు. ఇక్కడ మాలాంటి మనుషులకి మమతలకి చోటులేదు. అమ్మా పార్వతి, వెళ్దాం పదండి. అమ్మా పార్వతి, పార్వతి, ఈ తప్పంతా నాది. ఈ ఇంట్లో మాట సాగని దాన్ని నిన్ను పిలిచి అవమానిస్తుంటే పెదవి కదలేని దాన్ని. అమ్మా, అయినా తల్లిగా అడుగుతున్నాను, అప్పకాల ఇందాకన్నా ఉండిపో తల్లి. ఉన్నది చాలమ్మా. పుట్టిల్లున ప్రేమ కొద్దీ వచ్చాను. పుట్టెడు నింద మూట కట్టుకున్నాను. ఇంకెందుకమ్మా పారు, నన్ను దుఃఖ పెట్టిపోతావా అమ్మా? లేదమ్మా, ఇంకా దుఃఖపడకుండా పోతున్నాను. కన్న వాళ్లే చేసిన అవమానాన్ని మింగలేక, అభిమానాన్ని చంపుకోలేకపోతున్నాను. మళ్ళీ ఇక్కడ పెట్టారు కొలుపు. ఏమండి, పార్వతి వెళ్ళిపోతున్నదా? మీరన్నా ఉండమనండి. మనకున్నదే 2 బిడ్డలు, అందులో మళ్ళీ తేడాలు ఎందుకు చెప్పండి? ఉండమనండి. మీ నోటి మీదుగా పార్వతిని ఉండమనండి. ఇంకా మెతుకు లేకపోయినా మీసాలకు సంపదలు ఉన్నాయి. కూటికి లేకపోయినా నీటికి ఏం లోట్లేదు. పోనీ ఏదో ఒక రోజు వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడతారు. పట్టాభి గారు, ఒకప్పుడు నేను మీ ఆశ్రయంలో పెరిగాను. ఆ కృతజ్ఞతతోనే మీరెన్ని అక్రమాలు అన్యాయాలు చేసినా సహిస్తూ వచ్చాను. మీకు డబ్బుందన్న అహంభావమే తప్ప కూతురు అన్న ఇంగితం అనుమాత్రం కూడా లేదు. ఆ కలిమే లేకపోతే నువ్వెందుకు పనికిరావు? కలిమిలేములు కావడికుండదు. డబ్బు వస్తుంది పోతుంది, కానీ మనుషులు మమతలే శాశ్వతాలు. మనిషే డబ్బులు సంపాదిస్తాడు. ఆ మనిషే సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తాడు. అలాంటి మనుషుల్ని, మానవ విలువల్ని డబ్బుతో కొలిచే మీరు మనుషులు కాదు, రాక్షసులు. ఏమిటి, మేము మీ కాళ్ళ దగ్గరకు రావాల్సి వస్తుందా? రాదు, ఎన్నటికీ రాదు. మీ మా మధ్య పెరిగిన ఈ ఆస్తులు అంతస్తులు నశించే వరకు మళ్ళీ మీ ముఖం కూడా నేను చూడను. ఎప్పటికైనా మీరే మా కాళ్ళ దగ్గరకు రావాల్సి వస్తుంది. అంతవరకు మీ గడపే కాదు, ఈ నేను కూడా నేను తొక్కను. చచ్చిపోయిన నా తల్లి సాక్షిగా నేను చెబుతున్నాను. పద పార్వతి, పద. పార్వతి, పార్వతి, అమ్మా పార్వతి, పార్వతి, పుట్టింటి నుంచి పసుపు కుంకం తీసుకోకుండా వెళ్ళకూడదమ్మా. తీసుకో. ఇవి కూడా తీసుకోమ్మా. వద్దమ్మా, పుట్టింటికి నాకు రుణం తీరిపోయి. వస్తానమ్మా. పార్వతి, 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 పార్వతి. నీ ఎల్లుడు గొప్ప చూపుకోవడంలో స్నేహితుడిని మర్చిపోయావు. తాతయ్య, దుద్దులు నేను తీయలేదు తాతయ్య. పిన్ని ఇవ్వనంటే అక్కడే పెట్టేశాను తాతయ్య. వాళ్ళని అడగటం ఎందుకులే బాబు. ఇవిగో దుద్దులు అమ్మకి. ఏమండి విశ్వనాథం గారు, మీ నగ మీరే పట్టుకెళ్ళండి. వాళ్ళు ఎప్పుడు తేకండి. అదేమిటి, నేను మీ నాన్నకు స్నేహితుడిని. మీ తాతగారికి ఎంతో రుణపడి ఉన్నాను. కనుకే నన్ను చదివించారు, చాలా చేశారు. అంత మాత్రం చేత పేదవాళ్ళం కదా అని మమ్మల్ని ఈ కానుకలతో కట్నాలతో చిన్నపుచ్చుద్దండి. బాబు, ఈ ఉత్తరం చూడు. దస్తూరి పోల్చుకున్నావు. మా తాతగారిదేనండి. ఒక్కసారి చదువు నాయన. విశ్వం, ప్రతి ఉత్తరంలో నా రుణం తీర్చుకోలేదని పదే పదే రాస్తున్నావు. నీవు రుణం తీర్చుకోవటానికి శంకరం ఉన్నాడు. వాడి నీ కంటికి రెప్పలా కాచి ఉండు, అదే చాలు.
తర్వాత కూడా చదువు నాయన. మరో విషయం, నిన్ను నేను దూరం చేస్తున్నట్టు బాధపడుతున్నావు. లేదు, నీవెప్పుడు వచ్చినా ఈ ఇంటి వాకిళ్ళు నీకు తెరిచే ఉన్నాయి. శంకరం కూడా కాదంట. నాయన, చూసావా, నాకు ఎటువంటి హక్కులు అధికారాలు ఉన్నాయో తెలుసుకున్నావా? క్షమించండి. వస్తాను నాయన. బాబు రామదాస్, వెళ్ళొస్తా. బాబు వస్తా. నిజంగా మళ్ళీ వస్తావా తాతయ్య? తప్పకుండా వస్తాను. నా కోసమని ముందుగా వచ్చావా తల్లి? నా తల్లి వద్దమ్మా, పుట్టింటికి నాకు రుణం తీరిపోయి. నమస్కారం. వచ్చారు, దారి కట్ట ఎందుకు? లోపలికి వెళ్ళండి. అలాగే. మంచి దర్జాగా ఎందుకు కూర్చున్నారు? లేవండి లేవండి, పెద్దవాళ్ళ కోసం. ఇంకా మెతుకు లేకపోయినా మీసాలకు సంపదలు ఉన్నాయి. కూటికి లేకపోయినా నీటికి ఏం లోట్లేదు. పోనీ ఏదో ఒక రోజు వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడతారు. పట్టాభి గారు, మనిషే డబ్బులు సంపాదిస్తాడు. ఆ మనిషి సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తాడు.